Madam, what is this and what is that? Same. Is there any no problem, no? హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నార్త్ ఈస్ట్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, టుడే మన వ్లాగ్ వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్లో టూ లాంచెస్ ఉంటాయి. సో ఒకటేమో రెగ్యులర్, ఇంకోటేమో ప్రీమియం అనమాట. ప్రజెంట్ నేనైతే ప్రీమియం లాంచ్కి వచ్చాను. నేను అసలు రెగ్యులర్ లాంచ్కి వెళ్ళాను. అక్కడ ఉన్న స్టాఫ్ మీకు ప్రీమియర్ లాంచ్లో యాక్సెస్ ఉంది, మీరు వెళ్ళమని చెప్పాడు. సో నేనైతే వచ్చాను. ఫస్ట్ టైం నేను ఇంత లగ్జరీస్ లాంచ్కి రావడం జరిగింది. నేను హైదరాబాద్ వెళ్ళాను, కలకత్తాలో ఉన్న లాంచ్కి వెళ్ళాను, ఢిల్లీలో ఉన్న లాంచ్కి వెళ్ళాను. కానీ ఫస్ట్ టైము ఇక్కడ బెంగళూరులో ఉన్నంత లగ్జరీ లాంచ్ నాకు తెలిసి ఇండియాలో ఎక్కడా లేదు. సో చూపిస్తాను పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు లాంచ్కి యాక్సెస్ అవ్వాలంటే, అంటే ఇక్కడ నాకు ఈ బెంగళూరు ప్రీమియం లాంచ్కి యాక్సెస్ వచ్చిందంటే చూడండి, నేను మీకు నా కార్డు చూపిస్తాను. ఇదిగోండి, నాదైతే బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినం రూపే కార్డ్ అన్నమాట. ఈ కార్డుతోనే నాకైతే లాంచ్ యాక్సెస్ వచ్చింది, ప్రీమియం లాంచ్ యాక్సెస్. నాకైతే 2 రూపీస్ కట్ చేశాడు. సో చూడండి, ఇది వచ్చేసి లాంచ్ ఎంట్రన్స్. అసలు ఎంట్రన్స్ అని లేదు, ఎగ్జిట్ అని లేదు. లాంచ్ అయితే మాత్రం అదిరిపోయింది, లగ్జరీస్ లాంచ్ అనమాట. చూడండి ఎక్స్ట్రా దాని ఇక్కడ ఇంటీరియర్ చూడండి ఎలా చేశాడో. సిట్టింగ్ అనమాట, ఎక్కడ అంటే మొత్తం సిట్టింగ్ అనేది డిఫరెంట్ టైప్స్లో ఆడు ఇంటీరియర్ చేశాడు అనమాట. ఆ సిట్టింగ్ని చూడండి. ఇది వచ్చేసి బారు లోపల. ఈ అక్కడ ఉన్న వైన్ రేట్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ బార్ ఏంటంటే, ఇక్కడ బారులో మనం అయితే కొనుక్కోవాలి. ఇక్కడ వైన్ అయితే మనకి ఫ్రీగా లేదు, మందు. సో మందు తప్ప మిగతావన్నీ ఫ్రీ అనమాట, ఓన్లీ మనకు 2 రూపీస్కి. చూడండి, ఇక్కడ డిఫరెంట్ సౌత్ ఇండియన్ డిషెస్ అయితే ఉన్నాయి. ఇడ్లీ అయితే 2 టైప్స్ ఉన్నాయి, ఇవన్నీ చట్నీస్ అనమాట. పైన ఏమో ఆ జూము అవి ఉన్నాయి కదా, చిన్న బాక్సెస్. అవి ఏంటంటే ఒకటేమో హనీ అనమాట, ఒకటేమో జాము. ఇది వచ్చేసి కాఫీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి, మనం తాగొచ్చు. ఎన్ని కావాలితే అన్ని కాఫీస్ తాగొచ్చు. ఇక్కడ నేను ఈ వీడియో తీసే ముందు అక్కడ ఉన్న స్టాఫ్ని అడిగాను అనమాట, పర్మిషన్ అడిగాను. నేను పర్మిషన్ అడిగితే అప్పుడు ఆ స్టాఫ్ నాకు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడే నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. వడ, ఉప్మా, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. ఈ లాంచ్ అయితే మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు నచ్చిన ఐటెం ఏంటంటే ఆమ్లెట్ వేస్తున్నాడు, ఎగ్ ఆమ్లెట్. డిఫరెంట్ ఎగ్ ఆమ్లెట్స్ వేస్తున్నాను అనమాట. అందులో నేనైతే మసాలా ఆమ్లెట్ తిన్నాను విత్ బ్రెడ్, అదిరిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి డిఫరెంట్ కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి. అంటే డిఫరెంట్ లాంచెస్లో డిఫరెంట్ ఫుడ్ అనేది ఉంటుంది. మన ఇష్టం వచ్చినంత తినొచ్చు. మనం ఎంత తిన్నా సరే మొత్తం తినేలేం కదా. సో మనకి నచ్చినవి మనం తిని ఇంకా అక్కడి నుంచి సైలెంట్గా వచ్చేయడం బెటర్. దొరికింది కదా అని చెప్పి ఎక్స్ట్రాలు తింటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకు కూడా ఎక్స్ట్రాలు అవుతాయి. అక్కడ బ్లూ కలర్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే అదొక ఐసోలేటెడ్ ప్లేస్ అన్నమాట. లోపలికి వెళ్తే కూలర్ ఉంది, కరెంట్ కూలర్ ఉంది. సో అది ఆన్ చేసుకొని మనం అక్కడ ఫోన్ అనేది ఛార్జింగ్ పెట్టుకుని అంటే అదొక రకమైన చిల్లింగ్ అనమాట. ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన ప్లేస్లో మనం కూర్చోవచ్చు. ఇది వచ్చేసి ఆ బార్ కనిపిస్తుంది కదా, ఇది బారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 బార్స్ ఉన్నాయి లాంజెస్లో. ఈ ప్రీమియం లాంజ్లో 2 బార్స్ ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్లో ఒక బార్ ఉంది, లోపలికి వచ్చిన తర్వాత ఇంకో బార్ ఉంది. ఇది చూడండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్లో ఉన్న బార్. ఇది నేను లాస్ట్లో చూపించాను. చూసారా, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ చైర్స్ ఉన్నాయి, డిఫరెంట్ చాలా ఉన్నాయి. ఇది చూడండి, ఇంత చెప్పే కదా ఎలక్ట్రిక్ కూలర్ అని చెప్పి. అక్కడున్న ఒక పనిచేసే పర్సన్ అడిగాను అన్నమాట. తనకి ఇది ఆపరేట్ చేయడం రాదంట. సో నాకైతే తనైతే ఆపరేట్ దీన్ని స్టార్ట్ చేయలేకపోయింది. మనం ఎప్పుడైనా సరే లాంచ్ యాక్సెస్ రావాలంటే మ్యాక్సిమము, అంటే యాజ్ పర్ నేను చెప్పే కదా డిఫరెంట్ లాంచెస్లో నేను చేశానని చెప్పి,
మెజారిటీగా ప్లాటినం కార్డ్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ ఎయిర్పోర్ట్లో అయితే వాళ్ళు అలో చేస్తారు. ప్లాటినం కార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు ఎప్పుడైనా సరే ప్లాటినం కార్డ్స్ ఆల్మోస్ట్ మెయింటైన్ చేయండి. మీరు బ్యాంకులో మీకు ఏటీఎం వచ్చినప్పుడు మీరు ఫస్టే మీరు చెప్పండి నాకు ఇలా ప్లాటినం కార్డ్స్ కావాలని చెప్పి. సో మీరు ఎప్పుడన్నా సడన్గా ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు ఆ ప్లాటినం కార్డ్ అనేది మీకు ఖచ్చితంగా ఇలా యూజ్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ ఉప్మా ఇవి తినేసాను. నేనైతే ఒక ఆమ్లెట్ సంథింగ్ ఉన్నాయి కదా, నేనైతే తిన్నాను. ఆ చిన్న కప్స్ ఉన్నాయి కదా, ఒకటేమో హనీ, ఇంకోటేమో జామ్ అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కొన్ని ఉన్నాయి, ప్లస్ మిల్క్ ఒకటి తీసుకున్నాను. ఆ కప్పులో సంథింగ్ జున్నులా ఉంది కదా, అదేదో జున్ను కాదు ఫ్రెండ్స్, అది మరి అదేదో డిఫరెంట్గా ఉంది టేస్ట్ అనేది, వదిలేసాను. సో ఇది వచ్చేసి ఇక్కడ లైట్ వెలుగుతుంది కదా, అక్కడైతే హీట్ అనేది అది ప్రొడ్యూస్ చేస్తుంది. మేబీ చలి కాసుకోవడానికి లైక్ అలా ఉందన్నమాట.